మంచి విశ్వాసిని వివాహం చేసుకోవచ్చా? 2 కొరింథీయులు 6:14 చదువు. 2 కొరింథీయులు 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చాలు. ఇప్పుడు ఇది కొత్త నిబంధనలో. ఇప్పుడు పాత నిబంధనానికి పోదాం. ఈ ద్వితీయోపదేశ కాండం 22:10 ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఇది పాత నిబంధన. ఎద్దును గాడిది అంటే ఎద్దు గాడిది. ఎద్దు ఏదంట? విశ్వాసి. గాడిది ఏదంట? అవిశ్వాసి. 2 జత చేర్చి దున్నకూడదు అని వాక్యం సెలవు. ఎస్రా 9వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 6వ వచనం దాకా చదువుదాం. ఎజ్రా 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 వచనాలు. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలులను, యాజకులను, లేవీలను, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అన్ని దేశపు జనములో నుండి తమ్ము తాము వేరుపరచుకొనక వారు చేయు అసఖ్యమైన కార్యములు తామే చేయుచు వారు కుమార్తెలను పెళ్లి చేసుకుంటూ తన కుమారులకు తీసుకుంటూ, అది వీళ్ళు ఎవరంట? పరిశుద్ధ సంతతిగా ఉండాల్సిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారే అయిరి. ఈ అపరాధం చేసిన వారు చాలు. అవిశ్వాసులతో పొత్తు ఉండకూడదు. కొందరు ఏమంటారంటే కొన్ని కుటుంబాల్లో జరిగే పొరపాటు ఏంటంటే, మా బంధువా, మా రక్త సంబంధము, మా మామ కొడుకు, మా అత్త కొడుకు, మా చెల్లెలు కొడుకు, మా అక్క కొడుకు, మా అక్క కూతురు, మా మామ కూతురు, మా అత్త కూతురు అని చెప్పేసి రక్షణ లేని వారితో ఏం చేస్తారంటే జతపరచడానికి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. తల్లిదండ్రులు చూస్తారు. మామ కొడుకు రక్షించబల్లా, అయితే ఈమె కూతురేమో రక్షించబడింది. ఈ కూతురుని తీసుకుపోయేసి మా మామ కొడుకు, వాడు మేనమామ కాబట్టి వాడికి ఇయ్యాలా, తప్పదు కాబట్టి నేను ఇస్తున్నాను అని చెప్పి విశ్వాసిని అవిశ్వాసికి జతపరుస్తారు తల్లిదండ్రులు కొందరు. అలా చేయకూడదు. విశ్వాసితేనే విశ్వాసి జతపడాలి. అది మామ కొడుకు అన్నావుని, అత్త కొడుకు అవునని, చెల్లి కొడుకు అవునని, అక్క కూతురు అవునని, ఎవరేమన్నా అన్నావుని, ఏదైనా అవని, కానీ వాళ్ళు రక్షణ పొంది ఉన్నారా, వాళ్ళు రక్షించబడినరా అని చూసి రక్షించబడిన వారితోనే జతపడాలి, అంతే. ఒకవేళ తల్లిదండ్రులు బలవంతం చేసిండ్రనుకో, వాళ్ళని ఎదిరించడానికి కూడా, ఈ విషయంలో ఎదిరించడానికి కూడా తప్పేమీ లేదు. బైబిల్ చెప్తుంది. మీ మామ కొడుకు నువ్వు చేసుకోమని అంటుంది, మీ మామ కొడుకు రక్షణ లేదు అన్నప్పుడు అమ్మకి నాన్నకి అడ్డం తిరిగే దాంట్లో తప్పేం లేదు. నేను చేసుకోను, వాడికి రక్షణ లేదు, నేను చేసుకోను అని చెప్పే దాంట్లో తప్పేమి లేదు. మీ అత్త కూతురు రక్షణ లేదు, మరి నాన్న రే చెల్లెలు కూతురు రా చేసుకోవాలంటున్నాడు, నేను చేసుకోను నాన్న, రక్షణ లేని కుటుంబంలో నేను చేసుకోను, నాకు వద్దు ఆ అమ్మాయికి, నాకు ఆ అమ్మాయి రక్షణే లేదు, నాకు వద్దు అని చెప్పొచ్చు, తప్పేం లేదు. తల్లిదండ్రులకు లోబడి అంటుంది కదా, మరి లోబడి అన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి కదా. ఇప్పుడే కదా నువ్వు చెప్పింది తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పినట్టే వివాహం చేసుకోవాలన్నావు కదా, ఇప్పుడు ఎందుకు తల్లిదండ్రుల మాట వినకూడదు అని అంటారు. ఈ విషయంలో ఏం చెప్తుందంటే వాక్యము, మరి ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చదువుమా. పిల్లలారా ప్రభునందు, అది ఏందే ప్రభునందు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయండి అంటే ప్రభుకు
దేవునికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు చెప్పినా కానీ వాళ్ళకి లోపడాల్సిన అవసరం లేదు మనకి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకి దేవునందు లోబడు అని అంటుంది. దేవుడు కాకుండా, దేవుడు వాక్యానికి విరుద్ధంగా, దేవుడు నీతికి విరుద్ధంగా తల్లిదండ్రులకు కూడా లోబడమని వాక్యం చలవించలా. ఈ పొరపాటు కొన్ని కుటుంబాలు జరుగుతున్నాయి. ఈరోజు మంచి విశ్వాసరాలని, మంచి విశ్వాసిని కూడా ఏం చేస్తున్నారంటే తీసుకుపోయి తాగుబోతూ, తిరిగిపోతూ, రక్షణ లేనివాడు, మరి ఎందుకు పనికిరాని వాడు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, అటువంటి వాడికి తగలగట్టు, అటువంటి వాడికి వివాహం చేసి వాళ్ళ బ్రతికే నాశనం చేసే తల్లిదండ్రులు కుటుంబాలలో ఉంటున్నారు. సరే అయితే కొందరు ఏమంటారంటే ఇలాగనే ఈ 10 థామస్ మౌంట్ మందిర్, నేను చర్చ్ అని చెప్పానే, అక్కడ ఈ యవనస్తులు మంచిగా దేవుళ్ళు బలపడిన వాళ్ళు, మంచిగా దేవుడు అంటే బాగా ఇష్టం, దేవుడికి వాడబడుతున్న యవన కాలం ఉన్న అమ్మాయిలు. ఈ అమ్మాయిలు వీళ్ళల్లో కొందరు ఒకరిద్దరు వీళ్ళు ఏం చేశారంట, ఇలాగని నేను లవ్ చేస్తున్నాను పాస్టర్ గారు ఒక అబ్బాయిని. ఆ అబ్బాయి అంటే ఎవరమ్మా అని అంటే అలా వాళ్ళు కుటుంబము, వాళ్ళు ఎవరమ్మా, హిందువులా క్రైస్తువులా, దేవుని నమ్ముకోలేదా అంటే కాదు అంకుల్, అతను హిందువు, మరి విగ్రహారాధికుడు. అమ్మ, ఈ విగ్రహారాధికుని చేసుకోకూడదమ్మా మనము, తప్పమ్మా, అది పాపమమ్మా, నువ్వు విగ్రహారాధికుని చేసుకోవటం అది కరెక్ట్ కాదమ్మా, నువ్వు రక్షణ పొందిన దానివి, నువ్వు బాప్టిజం తీసుకున్న దానివి, నువ్వు బల్లాలో చేయి వేస్తున్న దానివి, అలా చేయకూడదమ్మా, తప్పమ్మా అంటే ఆ అమ్మాయి అన్నదంట, అంకుల్ నేను చూడు అసలు ఎట్టయినా నా భర్తను మార్చేస్తాను, ఆయన మార్చేస్తాను, నాకు మాట ఇచ్చాడు తెలుసా, నాకు మాట ఇచ్చాడు, నేను అతన్ని మార్చేసి నేను చూడు చర్చికి తీసుకొస్తాను, ఇంకొక ఆత్మ మనలో చేరద్ది, ఇంకొక ఆత్మని నేను తీసుకొచ్చేస్తాను చూడు. హిందువులు మార్చేద్దాం మన ఉద్దేశం కదా, అందుకే హిందూ వివాహం, ఆ హిందూ అబ్బాయిని నేను ప్రేమించి ఆ అబ్బాయిని తీసుకొస్తున్నాను మందిరానికి అన్నది. చివరికి ఏమైంది తెలుసా, ఆ అబ్బాయి మందిరానికి రాలా, ఈ అమ్మాయి కరుమారమ్మ గుడికి పోయింది. యాడికి పోయింది, ఈ అమ్మాయి కరుమారమ్మ గుడికి పోయి పూజలు చేస్తుంది. జీవితమే వాడబడుతున్న పాత్రగా ఉన్నది ఈరోజు, ఓటి పాత్రగా, పనికిరాని పాత్రగా, మరి పారవేయబడిన పాత్రగా ఈరోజు అయిపోయింది ఆ అమ్మాయి బ్రతుకు. వాక్యం సెలవిస్తుంది, 1 కొరింథీయులు 7:16 ఈ విషయానికి చదువు. నీ భర్తను రక్షించువదో లేదో నీకేం తెలుసు, ఓ పురుషుడా నీ భార్యను రక్షిస్తువో లేదో నీకేం తెలుసు. నీకు నమ్మకం ఉందా, రక్షించగలుగుతావా? నువ్వు మారిపోతావు. అప్పుడు అవిశ్వాసం చేసుకొని, హిందువులను చేసుకొని నేను మారుస్తాను, వాళ్ళని దేవుడి కాడికి నడిపిస్తాను, ఎలా అయినా ఒక ఆత్మని దేవుడి కాడకి నేను రప్పిస్తాను అని చెప్పి హిందువుల కుటుంబాల్లో వివాహం చేసుకోవటం, హిందువుల అబ్బాయిని మరి ప్రేమించటము, రక్షణ లేని వారిని మరి జతపరచుకోవటము, ఇదంతా వచ్చి దైవికంగా విరుద్ధము, దైవికమైన వాక్యసారం కానే కాదు. ఇది వాక్యసారం కానే కాదు. దేవునికి వ్యతిరేకంగా మనం వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నామని అర్థం. ఈరోజు ఎన్ని కుటుంబాలు తెలుసా, రక్షణ లేని వారికి రక్షించబడిన అమ్మాయిని ఇచ్చి సమాధానం లేక, నిమ్మతి లేక, అమ్మాయి మాత్రం కాక తల్లిదండ్రులు కూడా ఈరోజు సమాధానం లేని పరిస్థితి తెలుసా. ఆ అమ్మాయి మాత్రం కాదు, వాడు అమ్మాయిని కొడుతుంటే తల్లిదండ్రులకి తినబుద్ధి అవద్దా, ఆ అమ్మాయిని మరి అనుమానిస్తుంటే తల్లిదండ్రులకు నిమ్మతిగా ఉండబుద్ధి అవద్దా, ఆ అమ్మాయిని వేధిస్తున్నప్పుడు తల్లిదండ్రులకు నిమ్మతిగా ఉండగలద్దా? అప్పుడు ఒక అమ్మాయిని మనం ఇస్తున్నామంటే, ఒక అమ్మాయిని మనం చేసుకోవాలంటే ఎంత జాగ్రత్తగా మనము విశ్వాసితో పొత్తు చేసినప్పుడు దేవుడు భయము వాళ్ళ మధ్యన ఉంటుంది, దేవుడు ఆ భక్తి వాళ్ళ మధ్యన ఉంటుంది. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ప్రేమతో ఒకరికొకరు ప్రేమించుకుంటారు, వాళ్ళు బలపడతారు, ఇంకా వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. ఒక అమ్మాయిని ఇలాగనే
ఏం చేసిండ్రంటే హిందువులు వచ్చి వివాహానికి అడిగారు ఆ అమ్మాయిని. అడిగేళ్ళకి వాళ్ళ బంధువులంతా కలిసి, ఒరే మంచి ఆస్తి ఉందిరా, వాడికి ఇల్లు అంతా కట్టుకొని ఉండరా, వాడికి గవర్నమెంట్ పనిరా, వాడికి ఇస్తే సరిపోద్దిరా ఈరంటే వాళ్ళందరూ ఉండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉండి వాళ్ళ హిందువుల కుటుంబం అయితే మనం ఎట్టిచ్చేది వాళ్ళకి వివాహానికి, మన క్రైస్తులం అయితే మన దేవుళ్ళని దేవుని నమ్ముకుంటమే మనం ఎట్టా అని వీళ్ళు అంటున్నారు. అంతలేక వాళ్ళ బంధువులుండి ఒరే మనం మార్చుకోవచ్చులేరా, ఎట్నకట్ట చేయొచ్చురా, వాళ్ళతో మాట్లాడుతున్నారా ఉండరా అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడు. సరే మీరు క్రైస్తువులు వివాహం చేస్తారా, మా వివాహం ప్రకారము మీరు చేసుకుంటానంటే మా పిల్లని ఇస్తాం, దాని తర్వాత మీరు క్రైస్తువులుగా మీ అబ్బాయి కూడా మారాలి అని అన్నారు. అని అలాగే వాళ్ళు సరే ఓకే దాంట్లో ఏముందని వీళ్ళు హృదయంలో ఉండేది ఉంది, చెప్దాం పెళ్ళి అయితే చాలు, పిల్ల బాగుంది చేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు హృదయంలో పెట్టుకొని సరే ఓకే అన్నారు. ఓకే అనేసి వివాహము క్రైస్తువుల వివాహంగా వాళ్ళు అనుకొని ఇచ్చారు. వీళ్ళు కూడా క్రైస్తువుల వివాహం చేసుకున్నారు. క్రైస్తువుల వివాహం అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి మారారా అంటే అబ్బాయి మారిండ్రు, అబ్బాయి కుటుంబం అంటే ఏమిలే, ఆ అమ్మాయిని మార్చుకున్నారు. ఆ అమ్మాయి ఇంతలా నొష్టబొట్టు పెట్టుకొని ఈరోజు అబ్బాయి కొరత గుడిలో తిరుగుతుంది. అప్పుడు అవివిశ్వాసికి పిల్లని ఈనేయకూడదు, అవివిశ్వాసిని చేసుకోకూడదు, అవివిశ్వాసికి పిల్ల ఇయ్యకూడదు. వాళ్ళు విశ్వాసుల రక్షించబడిన వారిని జతపరచాలి. రక్షణ లేని వారికి మనము పిల్లనిస్తే మన వాళ్ళు బాగుండరు, మనం కూడా బాగుండలేం. వీలైనంత వరకు, వీలు కాదు లేట్ అయినా పర్వాలేదు, అమ్మాయినైనా అబ్బాయినైనా, అమ్మాయిని ఈటమైనా లేకపోతే అబ్బాయికి చేసుకోవటమైనా రక్షించబడి ఉన్నారా అని గుర్తెరిగి నిదానంగా ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబము, వాళ్ళు పోయే మందిరము, వాళ్ళు ఏ నడిపింపులో ఉన్నారు ఇవన్నీ చూసుకొని వివాహానికి అమ్మాయినైనా లేదా అమ్మాయిని తీసుకోవటమైనా ఏదైనా కానీ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటాం, వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనం కూడా సంతోషంగా ఉంటాం. విశ్వాసికి అవివిశ్వాసిని చేసుకోకూడదు. ఇది ప్రార్థన.